ఈరోజు రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పరం, పోర్టులు ప్రైవేట్ పరం. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా టోటల్గా క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో ఆయన చేస్తున్నటువంటి విధానాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు 2 లక్షల కోట్ల రూపాయలు, ఇందాక పెద్దలు చెప్పినట్టు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల మీద పెడితే రాష్ట్రంలో వేల మంది వైద్య విద్యను అభ్యసించేటువంటి దానికి అవకాశం వస్తే ఫిలిప్పీన్సో లేకపోతే జార్జియావో లేకపోతే చైనావో యుక్రెయినో ఇటువంటి దేశాలు వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో డెఫినెట్గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని ఆ కార్యాచరణ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ను కూడా ఆయన ఎలా వస్తారు, ఎలా అటెండ్ అవుతారు, ఎక్కడ ఎప్పుడు ప్రసంగిస్తారు, ఇవన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. సో దీన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైన ఇనిషియల్ మీటింగ్ని పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో పెద్దలు ముత్యాల నాయుడు గారు కానీ మిగిలిన సీనియర్ నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వారి తాలూకు సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.